క్యారల్ మూర్, హూ డిడ్ ప్యాట్రిక్స్ హోంవర్క్, ఈమె రాయడం జరిగింది 6th క్లాస్ లెసన్. వీళ్ళు యాక్చువల్గా ఏంటంటే లొరైన్ హల్లీ, హౌస్ హోమ్, వీళ్ళంతా ఏంటంటే చిన్నపిల్లల పుస్తకాలు రాయడం జరిగింది. అంత ఫేమస్ కానీ లేవు, బట్ ఏంటంటే చిన్నపిల్లల పుస్తకాలు మాత్రం రాయడం అయితే జరిగింది. హ్యారీ బెన్ కైట్, గాలిపటం గురించి రాశారు 6th క్లాస్ లో. ఇంకా ఫేమస్ వచ్చేసి సియెస్టా, విజార్డ్ ఇన్ ద వెల్ అవి. తర్వాత ఎలినర్ ఫర్జాన్ ద క్వారల్ అనేది రాశారు 6th క్లాస్. దాంట్లో ఫేమస్ వచ్చేసి మార్నింగ్ హ్యాస్ బ్రోకెన్, ఈస్టర్ మండే. తర్వాత ఈఏష్యూ బ్యూటీ అనే పోయం ని రాయడం అయితే జరిగింది. ఈవి లూకస్, ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కూల్, ఈ 6th క్లాస్ లో మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కూల్, స్కూల్ గా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అది. ఎందుకంటే అక్కడ గుడ్డివాళ్ళు కుంటివాళ్ళు ఉంటారు, బట్ వాళ్ళు నిజానికి గుడ్డివాళ్ళు కాదు, యాక్ట్ చేయిస్తారనమాట. ఈవి లూకస్ రాసినటువంటి ఫేమస్ వచ్చేసి మిస్టర్ పంచ్ కౌంట్రీ సాంగ్స్, ఓపెన్ రోడ్. ఈ పంచ్ వచ్చేసి ఏంటంటే ఓ మ్యాగజైన్ అనమాట, దానికి సంబంధించి రాస్తూ ఉండేవాళ్ళు. ఈ రాసే క్రమంలో అవన్నీ కూడా యాంథాలజీ, కూర్పు అనమాట. ఓపెన్ రోడ్, ఈవి లూకస్. పీటర్ డిక్సన్, వే టు ఆల్ టీచర్స్ గో. వీళ్ళంతా కూడా ఏంటంటే పిల్లలకు రాసేవాళ్ళు, రచయితలు. అంతా పెద్ద ఫేమస్ లేవు. మేరీ ఓనిల్, వండర్ఫుల్ వర్డ్స్. ప్రేమ్ చంద్ వచ్చేసి ఫెయిర్ ప్లే రాయడం జరిగింది. ఆయన గోదాన్, గవన్, నిర్మల, కఫన్ ఇలాంటి చాలా రాశారనమాట. చాలా ఫేమస్ పోయిట్ ప్రేమ్ చంద్. హిందీకి సంబంధించిన వ్యక్తి. అయితే ఆయన రచనలన్నీ కూడా ఏం చేశారంటే ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ అయితే చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కువ సోషల్ ఇష్యూస్ ని ఆయన టచ్ చేయడం జరిగింది. భారతదేశం ఎలా ఉంటుంది అంటే ఆయన రచనలు కనుక హిందీలో ఉన్నాయి, అవన్నీ చదివితే మనకు అర్థమవుతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి వొకేషన్ 6th క్లాస్ వాళ్ళకి. గీతాంజలి ఏదైతే నోబెల్ బహుమతి పొందారు ఆయన 1913లో ఆయన నోబెల్ బహుమతి పొందారు గీతాంజలికి గాను. ద హ్యూమ్ అండ్ ద వరల్డ్, కాబూలీ వాలా, ఇవి ఫేమస్ అన్నమాట రవీంద్రనాథ్ ఠాగూర్ కి సంబంధించి. తర్వాత రస్కిన్ బాండ్ గారు అండ్ బనియన్ ట్రీ 6th క్లాస్ వాళ్ళకి అదే. అయితే ద రూమ్ ఆన్ ద రూఫ్, ద బ్లూ అంబ్రెల్లా ఇవి రస్కిన్ బాండ్ గారు రాసి. రస్కిన్ బాండ్ గారి రచనలు కూడా చాలా ఉన్నాయి మనకి నెక్స్ట్ క్లాస్ లో కనబడతాయి. ఎడ్వర్డ్ థామస్, ద వండర్ కాల్డ్ స్లీప్ అనేది రాయడం జరిగింది. నేను రాసిన ఇంకా ఫేమస్ వర్క్స్ ఏంటంటే ఎల్ స్టాప్, ద ఔల్, రెయిన్ అనేవి ఎడ్వర్డ్ థామస్ గారు రాయడం అయితే జరిగింది. జాకీర్ హుస్సేన్, ఏ ప్యాక్ట్ విత్ ద సన్, ఈ పాట అయితే 6th క్లాస్ వాళ్ళకి ఉండడం జరిగింది. ఇప్పుడు మనం 7th క్లాస్ లోకి వచ్చేసాం. లియో టాల్స్టాయ్ 3 క్వశ్చన్స్ అనేది రాయడం జరిగింది ఈ 7th క్లాస్ వాళ్ళకి సంబంధించి. అండ్ ఆయన ఫేమస్ వర్క్స్ వచ్చేసి వార్ అండ్ పీస్, అన్నా కెర్నీనా అనేవి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట, ఇంపార్టెంట్ వర్క్స్ అనమాట లియో టాల్స్టాయ్ గారు రాసింది. మిల్డ్రెడ్ పోవర్స్ ఆర్మ్స్ట్రాంగ్, క్విరల్ రాయడం అయితే జరిగింది. ఇక ఈయన రాసినవి కూడా పిల్లలకు సంబంధించి షార్ట్ స్టోరీస్ ఎక్కువగా రాయడం అయితే జరిగింది. తర్వాత వసంత సూర్య, గిఫ్ట్ ఆఫ్ చప్పల్స్ రాయడం జరిగింది. ఈమె మెయిన్ ఎక్కువగా ఫేమస్ అయింది ఏంటంటే ఆమె ద స్టార్ట్ ఆఫ్ టైమ్, ఏ వర్డ్ బిట్వీన్ అస్ అనేవి బాగా ఫేమస్ వసంత సూర్య గారి. తర్వాత డీజేఎన్ రైట్, ద రెబెల్ అనమాట. అకాడమిక్ ఇయర్ 1955, మెమరీస్ ఆఫ్ ఏ మెండికాంట్ ప్రొఫెసర్, ఇవి డీజేఎన్ రైట్ గారి ప్రముఖ రచనలు అనమాట. విలియం ఎలియట్ గ్రిఫిస్, ద యాషెస్ దట్ మేడ్ ట్రీస్ బ్లూమ్, ఇది రాసింది విలియం ఎలియట్ గ్రిఫిస్ 7th క్లాస్ వాళ్ళకి. అయితే ఆయన ఫేమస్ వచ్చేసి ద మికడోస్ ఎంపైర్ అనేది ఫేమస్ వన్ అనమాట. తర్వాత మైకేల్ రోజర్ రాసిన చివి, వీఆర్ గోయింగ్ ఆన్ ఏ బేర్ హంట్ అనేది ఫేమస్ వన్ అనమాట ఆయన రాసిన దాంట్లో మైకేల్ రోజర్. జాన్ గాల్స్వర్తీ, క్వాలిటీ, చెప్పులకు సంబంధించినట్టుగా ఏదైతే ఉందో అది రాసిన జాన్ గాల్స్వర్తీ. ఈయన ఫోర్ సైడ్ సాగా అనేది ఈయన జాన్ గాల్స్వర్తీ రాసినటువంటి ఫేమస్ వన్. షిలీ బావర్ ట్రీస్ రాయడం జరిగింది. యాక్చువల్ గా ఎక్కువగా ఆయన ప్రకృతి మీద ఎక్కువగా రాయడం అయితే జరిగింది. ఈ ట్రీస్ ఫేమస్ అన్నమాట. ఎందుకు ఫేమస్ అంటే చెట్లని ఎలా చంపాలో అనే ట్రైనింగ్ అనేది ఈ ట్రీస్ లోనే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత శారదా ద్వివేది, ఎక్స్పర్ట్ డిటెక్టివ్స్, ఈమె ఫేమస్ ఏంటంటే బాంబే, ద సిటీస్ విత్ ఇన్, ఫోర్ట్ వాక్స్, ఇవి ఫేమస్ శారదా ద్వివేది గారి. తర్వాత మోడ్రోవిన్ వచ్చేసి మిస్టరీ ఆఫ్ ద టాకింగ్ ఫ్యాన్ రాయడం అయితే జరిగింది. అంటే వీళ్ళు ఏంటంటే చిన్నపిల్లలు ఇవ్వండి, సో అంతగా ఫేమస్ ఇదే మిస్టరీ ఆఫ్ టాకింగ్ ఫ్యాన్ అనేది ఫేమస్. రోల్డ్ డాల్, ద ఇన్వెన్షన్ ఆఫ్ వైట్ వాంగ్, ఇది ఇక చార్లీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ అనేది చాలా 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 ఫేమస్. ఎంత ఫేమస్ అంటే ఈ సంవత్సరమే వాంగ్ అనే పేరుతో
చార్లీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దానికి సంబంధించి వాంక్ అనే పేరుతో సినిమా కూడా రావడం అయితే జరిగింది. పిల్లలకి సంబంధించి మీరు కుదిరితే చూడొచ్చు. కిడ్ రైట్, డాడ్ క్యాట్ అండ్ ద ట్రీ, తర్వాత మురియల్ ఎల్సన్, గార్డెన్ స్నేక్, లూయి బ్రాండ్ ఫిలిప్స్, మీడో సర్ప్రైజెస్, బస్ టు ద మూన్ అండ్ అదర్ స్టోరీస్ ఈయన యొక్క ఫేమస్, వీళ్ళ యొక్క ఫేమస్ అనమాట. ధన్ గోపాల్ ముఖర్జీ, బ్రింగింగ్ అప్ కరీ, ఆయనదే విజిట్ ఇండియా విత్ మీ, డిసిల్యూషన్ ఇండియా అనేవి ఫేమస్. రుడియార్డ్ కిప్లింగ్, గోరు గ్రోసే నోట్స్ రాయడం జరిగింది. ద జంగిల్ బుక్, కిమ్ అనేది రుడియార్డ్ కిప్లింగ్ యొక్క ఫేమస్ వన్ అనమాట. జంగిల్ బుక్ అనేది మనకు తెలుసు చాలా ఫేమస్. జాకీర్ హుసేన్ చాందిని, జాకీర్ హుసేన్ గారు అంతకుముందు మనం 6th క్లాస్ లో కూడా రాసినవి, అది కూడా చూడండి. యాక్చువల్ మంతే, ద బేస్ స్టోరీ, ద స్టోరీ ఆఫ్ శాన్ మైఖేల్ లేదా మిచెలే, శాన్ మిచెలే, ఇది యాక్చువల్ అంతే గారి యొక్క ఫేమస్ వన్. రస్కిన్ బాండ్, ఏ టైగర్ ఇన్ ద హౌస్, శాంతాలకు సంబంధించి. రూమ్ ఆన్ ద రూఫ్ మనం ఇందాకే చూసాం. తర్వాత జయంత్ నాలికర్, యాన్ ఏలియన్ హ్యాండ్, మన 7th క్లాస్ లో కనబడేది. అయితే అడ్వెంచర్స్ ఆఫ్ సైన్స్ సిరీస్ కానివ్వండి, లైటర్ సైడ్ ఆఫ్ గ్రావిటీ కానివ్వండి, జయంత్ నాలికర్ గారి యొక్క ఫేమస్